అమీన్పూర్లో నిర్వాసితులను పరామర్శించారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పటేల్గూడ గ్రామంలోని సర్వే నెంబర్ 12లో రెవెన్యూ అధికారులు కూల్చిన భవనాలను పరిశీలించారు. ఇక బాధితులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిర్వాసితుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు సాంబశివరావు. ఉద్యోగస్తులు G+1 అయినా ఇప్పుడు ఇవాళ అంత రేట్లు అవుతున్నాయి. అంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారంటే వీళ్ళు LICయో లేకపోతే ఉద్యోగస్తులు అయితే వాళ్ళ ఎంప్లాయీ లోను ఇటువంటి వాటిలో తెచ్చుకుంటున్నారు. అప్పు చేసి కట్టుకుంటున్నారు. ఇప్పుడు మరి అప్పు ఎడ తీరుస్తారు, మళ్ళీ ఇల్లు ఎట్లా కట్టుకుంటారు? లీగల్గా ఒక ఫ్రేజ్ ఉంది, 100 మంది దోషులు తప్పించుకుపోయినా పర్లేదు కానీ ఒక నిర్దోషి శిక్షించబడకూడదని ఉంది. ఇవాళ మంచి వాళ్ళందరూ దొంగలేమో బాగా ఉన్నట్టుగా ఉంది, మంచి వాళ్ళందరూ కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. మంచి ఎవడు చెడ్డవాడు ఎవడు? మీరు అక్కడ ఉండి మంచి ఉద్దేశంతో మీరు ఆర్డర్లు ఇచ్చారు, ఎందుకంటే మాకు కూడా తెలుసు కాబట్టి. కింద ఉండేవాళ్ళు అత్యుత్సాహం చూపెడితే మరి వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత, ఆ పేరు మీకే చెడు పేరు వస్తుంది. MRO ఇస్తే కూల్చేస్తారా, హైకోర్టును కూడా కూల్చేస్తారా? పెద్ద వ్యాఖ్యానం అది. జైలు కూడా వెళ్ళాల్సి వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది. మేము ఇప్పుడు న్యాయ వ్యవస్థకి ధన్యవాదాలు చెప్తూనే, వాళ్ళు చెప్పకముందే ప్రభుత్వమే ఈ తప్పు చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళ మీద మీరు కేసులు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ MRO ఇది నిజంగా గవర్నమెంట్ ల్యాండా కాదా చూడండి. మీరు గవర్నమెంట్ ల్యాండ్ కూడా కోల్చమని ఆర్డర్లు ఇచ్చారా? మీరు ఇచ్చారా? లేదా వీళ్ళు